హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఎండు రొయ్యల టమాటా కర్రీ అనమాట. ఈ ఎండు రొయ్యల టమాటా కర్రీ మరింత టేస్టీగా ఎలా ఉండాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు, చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కలు. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక అందులో ఎండు రొయ్యలు వేసి స్లిమ్ మంట మీద మంచిగా వేయించుకోవాలి. హై మంట పెట్టకూడదు, స్లిమ్ మంట మీదనే వేయించుకోవాలన్నమాట. వేగిపోయిందండి. ఇక్కడ ఒకటి మీకు తీసి చూపిస్తాను. చుంచితే ఇట్లా విరిగిపోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకోవాలి. వాటి తల తోకలు తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నిటికీ తీసేసి రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిని నీళ్ళల్లో వేసి మంచిగా కడిగేసి ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. వాటికి ఉన్న డస్ట్, దుమ్ము అంతా పోతుందన్నమాట. ఇసుక కూడా ఏదైనా ఉంటే పోతుంది. ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక అందులో తగినంత ఆయిల్ వేసుకొని అది కాస్త వేడెక్కాక ఇప్పుడు అందులో జీలకర్ర వేసుకొని కాస్త చిటపటమన్నాక ముందుగా మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకును అందులో వేసుకొని పింకిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కాస్త అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులో ఎండు రొయ్యలు వేసుకోవాలి. అది నూనెలో మంచిగా వేయించుకోవాలన్నమాట. మంచిగా వేగాలి. వేగిపోయిందండి. ఇప్పుడు అందులో టమాటాలు వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని స్లిమ్ మంట మీద మగ్గించుకోవాలండి టమాటాలను. మగ్గిపోయిందండి. ఇప్పుడు అందులో తగినంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి. హాఫ్ చెంచా గరం మసాలా పొడి వేసుకోవాలి. హాఫ్ అయినా వేసుకోవచ్చు, కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత ఇవన్నీ ఆ నూనెలో కలిసేటట్టుగా కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. చిన్న మంట మీద వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోసుకోవాలి. పాలు పోసుకుంటే ఈ కూరకి మరింత టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం మామూలుగా పోసుకోవాలండి. మరి ఎక్కువ పోసుకోవద్దు, మరి తక్కువ పోసుకోవద్దు. కొద్దిగా పాలు పోసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు కూడా పోసుకొని అదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. మెల్లిమెల్లిగా కూర అనేది దగ్గర పడుతుంటుంది, గ్రేవీ అనేది దగ్గర పడుతుంటుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలండి. అంతే అండి, కూర రెడీ అయిపోయినట్టే. చూసారా ఆ కూర యొక్క టెక్స్చర్ ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. వేడి వేడిగా డిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీ అయిన ఈ ఎండు రొయ్యల టమాటా కర్రీ రెసిపీ మీకు గనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్